సార్ ఇప్పుడు లాంగ్ లీవ్లో ఉన్నాను, అర్థమైంది. ఓకే సార్, గ్రూప్స్ బాగా ప్రిపేర్ అయ్యే క్రమంలో జాబు చేద్దాం అని చెప్పి గట్టి డిసిజన్ తీసుకున్నా 2011లో. ఈ టైంలో తీసుకునేటప్పుడు నాకు ఒకటే డిసిజన్ వచ్చిందంటే చిన్న జాబు చిన్న జీతం, పెద్ద జాబు పెద్ద జీతం. సో ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా మళ్ళీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళో లేదంటే చీఫ్ మినిస్టర్ సీఎం దగ్గరికి వెళ్ళి చేయి కట్టుకొని నిలబడాలి. సో మనకు నచ్చవు, అందుకు నచ్చవు కాబట్టి 2 సంవత్సరాల్లో 7 పోలీస్ స్టేషన్ నన్ను ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక డిపార్ట్మెంట్లో ఎవరికైనా తెలుసుండొచ్చు, ఒక కానిస్టేబుల్కి 5 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక మంచోడైతే 6-7 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాడు. నేను మంచోడి కాదు, ముండోని. అందుకే 7 పోలీస్ స్టేషన్ చేంజ్ చేస్తాను. ఫస్ట్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్, 2వది ఎల్మినా ట్రాఫిక్, 3వది సిటీసీ, 4వది గచ్చిబౌలి, 5వది పోలీస్ స్టేషన్ మళ్ళీ సిటీసీ, 6వది ఏఆర్, 7వది వచ్చేసరికి చైతన్యపురి. ఒకసారి ఆలోచించండి, ఎన్ని పోలీస్ స్టేషన్ ఒకసారి చేంజ్ చేశాను, ఒక పోస్టింగ్ ఆర్డర్స్ ఎన్నిసార్లు చేంజ్ చేశాను అని అంటే నాకు ఆలోచన చిన్నప్పటి నుంచి ఏంటంటే పెద్ద పెద్ద కళలు ఉన్నవి, పెద్ద పెద్ద కళలు. నేను ఒక్కడనే గెలవడం కాదు, నా ఫ్యామిలీ మొత్తం గెలవాలి. నా ఫ్యామిలీ అంటే ఎవరంటే నా భారతదేశం అంతా గెలవాలి, అది నా డ్రీమ్. మీరు అనుకోవచ్చు ఎలా గెలుస్తారంటే ఈరోజు ఇండియాలో 33 కోట్ల జనాభా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నాం, అవునా కదా? మీకు తెలీదు, ఎక్కువ మంది ఈరోజు బయట రాజకీయ నాయకులతో తిరిగేట వాళ్ళందరూ కూడా నిరుద్యోగులే. ఆ నిరుద్యోగులందరికీ ఉద్యోగమో లేకపోతే ఉపాధి కల్పించాలనుకోనంటే మన వల్ల అవుతుందా? కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల అవుతుంది, వెస్టీజ్ వల్ల అవుతుంది. అవుతుందా లేదా ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఎగ్జాంపుల్ మీరు లెక్క పెట్టుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు సుమారుగా 10,000 రూపాయలు ఖర్చు పెడితే మార్కెట్లో 6,000 రూపాయలు మీ ఇంటికి మధ్యవర్తులకు వెళ్తుంది. 6,000 రూపాయలు మధ్యవర్తులకు వెళ్తే ఒక 12 నెలలు అంటే 72,000. 72,000 ఇంటూ ఒక 60 సంవత్సరాలు బ్రతికితే 42 లక్షలు. 42 లక్షలు ఇంటూ మీకు తెలిసిన ఒక 1000 ఫ్యామిలీస్ ఉన్నారనుకోండి, 420 కోట్లు మధ్యవర్తులకు వెళ్ళే డబ్బులు. ఒకవేళ సుమారుగా 100 కోట్లలో 40 కోట్ల జనాభా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారంటే 40 కోట్లు ఇంటూ 42 లక్షలు ఒకసారి వేయండి, ఎంత వస్తుంది? 40 కోట్లు ఇంటూ 42 లక్షలు ఎంత అవుతుంది? అమెరికానే మించిపోతాం మనం, అర్థమైందా? ఆ డబ్బులు ఎక్కడున్నాయంటే మధ్యవర్తులు ఎవరో కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. కొంతమంది వ్యక్తులు, జస్ట్ ఎంతమంది దగ్గర తెలుసా? 5% పీపుల్ దగ్గరికి వెళ్తుంది. మీరు ఒకవేళ ఈరోజు వ్యాపారాన్ని స్టార్ట్ చేసి కరెక్ట్గా 2 సంవత్సరాలు నిలబడితే నా లెక్క 2,40,00,000 మీరు తీసుకోవచ్చు. 2,40,00,000. నా మార్కెట్ పోర్ట్ఫోలియో ఖరీదు వచ్చేసరికి, ఖరీదు కాదండి, మార్కెట్ పోర్ట్ఫోలియో 8,06,00,000 అండి నాది. ఎంత? 8,06,00,000. ఎవరికైనా మార్కెట్ పోర్ట్ఫోలియో గురించి అడగండి. మీకు సుమారుగా నేను సంవత్సరం నా టర్న్ ఓవర్ వచ్చి 220 కోట్ల టర్న్ ఓవర్ చేస్తాను నేను. ఎంత? 220 కోట్ల టర్న్ ఓవర్ చేస్తే ఒక వ్యక్తి వచ్చి మీకు చెప్తున్నాడు, రోడ్డు మీద పక్కన ఉండే ఒక పాన్ షాప్ మెయింటైన్ చేస్తాడు, తిప్పి కొడితే వాడికి 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది. వాడు వచ్చి మీకు సలహాలు ఇస్తాడు. దుర్మార్గమైన పని అంటే దుర్మార్గం, మనిషిని హత్య చేసిన కంటే ప్రమాదకరం అది. మనిషిని సలహాలు ఇస్తారు. నేను చెప్తున్నా కదా, 2 సంవత్సరాలు నిలబడండి. ఇప్పుడే నేను ఒక కార్ అన్వీలింగ్ చేసి వచ్చా. 287 కార్లు వచ్చాయి ఇప్పుడు వరకు మన టీంలో అండి. 287 కార్లు. అవి వచ్చిన ఆయన ఎవరో కాదు, సుమారుగా చాలా రకాల బిజినెస్ స్టార్ట్ చేసి ఇక నాకు బిజినెస్ ఇంకా నేను చేయలేను, ఇంక ఏదో జాబ్ చేసుకుందాం అనే సిచ్యువేషన్ డెసిషన్ తీసుకొని చిట్టీలు మెయింటైన్ చేసే వ్యక్తి ఈరోజు కార్ తీసుకున్నాడు. 17 లక్షల కార్ తీసుకుని 287 కార్లు దాటిపోయినట్టు ఒకసారి ఆలోచించండి. ఇంకొక ఆయన ఒరిస్సా నుంచి, ఇంకొక ఆయన ఇప్పుడు కార్ అన్వీలింగ్ కాబోతుంది అనేది. ఒరిస్సా నుంచి మనకు తెలుగు రాదు, ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో బిజినెస్ బిల్డ్ చేస్తున్నాడు. మనం ఇక్కడ తెలంగాణలో పుట్టాం, తెలుగు వచ్చు, కానీ మనం పక్కనోడు కూడా పలకరించు, బిజినెస్ ఎట్లయితుంది? అయితేలా సపోజ్ పేరు మారిస్తే జీవితాలు మారుతాయి. మారుతాయి. ఎందుకంటే
జీవితాలు కూడా అంటే మారాయి కాబట్టి చెప్తున్నా. ఇక్కడ మీ కళ్ళ ముందున్న సంధ్య మనకు కనిపించట్లే 5-6 లక్షల ఇన్కమ్ తీసుకుంటుందామె. శ్రీనివాస్ వడ్డే మనం నాకు జీవితమే వద్దని చెప్పి ఎక్కడెక్కడ తిరుగుతుంటే ఆయన పట్టుకొని వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయించినాం మేము. నిజం. ఆయనకు ఆల్రెడీ మంత్రాలు తంత్రాలతో నేను పూజలు చేస్తుంటే పక్క నుంచి కూర్చోబెట్టి తీసుకొని వచ్చి ఇక్కడ బిజినెస్ బిల్డ్ చేసి ఈరోజు సుమారుగా 10 లక్షలు సంపాదిస్తుండే ఆయన. ఆల్మోస్ట్ స్టూడెంట్గా ఉంటే 18 లక్షల అప్పులోకి వెళ్ళిపోయాడు. మీరు ఇంకా నాకు అర్థమే కాదు బిజినెస్ ఏం చేస్తున్నాం. మాకు ఇప్పుడు కేజీలు, 1 కేజీ కంటే ఎక్కువ బంగారం కొన్నా నా మెడలో కానీ చెయ్యిలో కానీ ఉండదు, కానీ లాకర్లో ఉంటుంది. అర్థమైందండి. నేను సుమారుగా నాకు తెలిసి నిన్న ఓన్లీ నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 600 కోట్లు ఎట్లా నేను నా మార్కెట్ ఫోలియోని డెవలప్ చేయాలో చెప్పి దానికి ఇన్వెస్ట్మెంట్ చేశాను. బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్ కార్పొరేషన్. ఓన్లీ వెస్టీజ్ కార్పొరేషన్. మీకు చెప్తున్నా కదా, నేను కూడా అదే సోపు సబ్బు షాంపూ పేస్ట్ ఫస్ట్ మంత్ మార్చేటప్పుడు నాకు మా ఫ్రెండ్, మా ఫ్యామిలీకి తెలిసిన ఫ్రెండ్కి వెళ్ళి ఒక 3,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చాను. నేను ఒక 3,000 రూపాయలు కొనుక్కున్నా, ఒక 1,000 రూపాయలు రీటైలింగ్ చేస్తాను, 7,000 రూపాయలు టర్న్ ఓవర్ చేశాను. 7,000 రూపాయలు టర్న్ ఓవర్ చేస్తే 450 రూపాయలు ఇంచుమించుగా, అంటే 450 కాదు కూడా, 424 రూపాయలు చెక్ వచ్చింది. 24 రూపాయలు చెక్ వస్తే నాకు ఆ రోజు నేను కూర్చున్నా, చైర్ మీద కూర్చోలేకపోయినా, ఎగిరి కనిపించిన. అది 4,000 కాస్త 40,000 అయింది, 40,000 కాస్త 4 లక్షలు అయింది. ఈరోజు సుమారుగా 17 లక్షలు అయింది. నెలకి 17 లక్షలు. ఎవడు మీకు చెప్తాడు జీవితంలో బాగుపడని? ఎవరు చెప్తారు? ఈ రోజే నేను మా ఫ్రెండ్, మా బిజినెస్ పార్ట్నర్స్కి నేను ఒకటి చెప్పాను. ఎవరైనా ఆయన నెలకి ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటే నెలకి 1 కోటి రూపాయలు సంపాదించి 10 సంవత్సరాల తర్వాత మీకు పోర్ట్ఫోలియో ఎంత ఉండదని చెప్పి వేసేది అనమాట. కానీ అది నేను నేర్చుకోవడానికి నాకు టైం ఎంత 5 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? 1 మినిట్ కూడా పట్టలే. నా దగ్గరికి రాగానే టక్కుని వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చేస్తాను. నేను ఇచ్చేస్తానంటే మీ మెదడు ఏదైతే గ్రహిస్తుందో, మీ మెదడైతే ఏదైతే నమ్ముతుందో అదే సాధ్యమని మీ మెదడు నమ్ముతుంది. నేను అందుకని చెప్తున్నా, మీరు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా నా లెక్క మెర్సిడీస్ తీసుకోవచ్చు, నా లెక్క ఒక పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, ఎకరాల కొద్దీ మీరు భూమి కట్టుకోవచ్చు. నేను ఒక నైట్ ఒక వీడియో చూస్తున్నాను 2:30 టైంలో. నాకు రాత్రి నిద్ర పట్టలేదు. ఎందుకంటే నిద్ర పట్టలేదంటే మా ఫ్రెండ్ ఒకరే గుర్తొస్తున్నాడు. యాక్చువల్గా ఆయన ఈ భూమి